సెట్ చేయడం కష్టం కానీ చీర కొడతాను సార్ చూడు ఎలా రెచ్చిపోతాను. ఆగండి. సంబంధం మాట్లాడటానికి వచ్చారా? అవును. ఇప్పుడు అవుతున్నా రావటం. ఈ వచ్చేదేదో నేను వచ్చుంటే ఇంత ఘోరం జరిగింది కాదు కదా, మా ఇంటి పరువు పోయింది కాదు కదా. ఇదేనా బావా? బావా నా చెల్లెలు లేచిపోయింది బావా, లేచిపోయింది. రేయ్ సంబంధం మాట్లాడడానికి వస్తే సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు అన్నయ్యనే. ఆహా, అయితే పెళ్లి కొడుకు వాడు కాదు, వీడు. వాడు నా పియ్యే. పెళ్లి కొడుకు అవడం సార్ మేము ఫిక్స్ అయిన మ్యాటర్ ఒకటే. బావా నా చెల్లెలు నిన్న పనోడితో లేచిపోయింది బావా, లేచిపోయింది బావా, లేచిపోయింది. నీ చెల్లెలు ఎవరితో లేచిపోయినా ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. వెతికిస్తారా? ఇప్పుడు అర్థమైంది బావా, నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని ఏ రేంజ్ లో ఫిక్స్ అయిపోయావో. ఒక్క నిమిషమే. హలో సత్యబాబు, నేను కుటుంబరావుని. క్షవరం చేయాలి, గమనం వచ్చాయి. ఏంటి? నిన్న అన్నవరం గుళ్ళో నా చెల్లెలి పెళ్లి రాత్రి 7:30 అయిపోయిందా? అర్ధరాత్రి 12 గంటలకు శోభనం కూడా జరిగిపోయిందా? ఫోన్ పెట్టా. మామగారు, ఈ రోజుతో నా చెల్లెలు చచ్చిపోయింది. అది ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు దాన్ని నెట్టడానికి వీల్లేదు. బావా నీకు బామతినయ్యే అదృష్టం ఆ పాపిచ్చింది నాకు దక్కించలేదు బావా, దక్కించలేదు బావా. అయినా పర్లేదు మామగారు, నా చెల్లెల్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి మీ ఇంటి కోడలుగా తీసుకెళ్దామని వచ్చారు. మీ కూతురుంటే చెప్పండి, మీ ఇంటికి నేను అల్లుండి అవుతా. అయిపోయి ఒక్క దెబ్బకి శాలరీలు మారిపోయినాయండి. ఎవరు వాళ్ళు? మీ చెల్లెలు గీతకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు బావా. ఎవరు చెప్పారో ఏం చెప్పారో, మీ చెల్లెలు పనోడు మనోడితో లేచిపోయిందని తెలిసి వచ్చిన సంబంధం తిరిగి వెళ్ళిపోతుంటే మా అన్నయ్య కాళ్ళ వెళ్ళ పడి వాళ్ళని బతిమాలుతున్నాడు. అర్థమైంది చెల్లెమ్మ, నాకు బాగా అర్థమైంది. బావా నువ్వేం కంగారు పడకు, నీ చెల్లెలికి వచ్చిన సంబంధం నా భుజాల మీద వేసుకుని మరి వెనక్కి తీసుకొస్తాను. పెళ్లి భోజనాలు గ్రాండ్ గా పెడతాం. వాళ్ళెవరు? ఈ ఊర్లో పెద్ద భూస్వాములండి. వాళ్ళకు చెల్లి ఉందండి. ఎవరి సంబంధం చుట్టానికి వచ్చినా మా చెల్లి గురించి చెప్పామని అడుగుతా ఉంటారు. ఇంత ఆస్తుండే అమ్మాయికి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు? డబ్బు సంచులున్నాయండి, కానీ గర్భసంచే లేదండి. మీరు రాయేస్తారేటి? చూసావా బాబా, మీ చెల్లెలి పెళ్లి కోసం నేను ఎన్ని దెబ్బలు తింటున్నాను. అయినా పర్లేదు, దెబ్బకి నాలో పట్టుదల పెరిగిపోతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. ఏమే సార్, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, మా ఊరు వచ్చిన లుట్టు చేతితో పంపడం మా ఆచారం కాదండి. మీ కొడుకు ఎలాగైనా సరే ఇంటర్వ్యూ కావాల్సిందే. మీ అబ్బాయి ఇంటర్వ్యూ అవడం చూసి నా చెల్లెలు ఈ సంబంధం చేసుకోలేకపోయానే అని చెప్పి జీవితాంతం కుళ్ళి ఏడవాలి సార్. అది నా కల్లారా చూడాలి సార్. నీ కసి తీర్చుకోవడం కోసమని ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసుకోమంటావా? జాగ్రత్త, ఇంకా సిగ్గు లేకుండా నిల్చున్నాయట్రా. పదండి. ఎలాంటి బావా వెళ్ళిపోతున్నారు బావా, ఇల్లు వెళ్ళిపోతున్నారు బావా. ఏమండి, నా చెల్లి పెళ్లి కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. వాడి ఎంపీ అయితే వాడి బాబు లాంటి మినిస్టర్ సంబంధం తీసుకొచ్చి నా చెల్లి పెళ్లి చేస్తా, ఈ ఊరి నోరు మూయిస్తా. చెడ్డ పని చేస్తాం ఈజీయేనే, మంచి పని చేస్తాం చాలా కష్టం. దా గమనించి